జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో కాలనీ వాసులు ధర్నాకు దిగారు. ఆసుపత్రి ముందున్న బస్ షెల్టర్ తొలగించిన వారిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్ల తరబడి ఉన్న బస్ షెల్టర్ను రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి బస్ షెల్టర్ వద్ద నిరసన చేశారు. ఈ రోజు ఒక వృద్ధులు కానీ పిల్లలు కానీ వికలాంగులే కానీ లేకపోతే గర్భశ్రీలు కానీ బస్సులో పోవాలంటే బస్సు వచ్చేంత వరకు ఈ ఎండలో నిలబడి ఈ రోడ్డు మీద పడితే తక్షణం హాస్పిటల్లో చికిత్స అందించి మేము డబ్బులు దండుకోవడానికి బస్ స్టాప్ నిలబట్టడానికి నిలదీస్తాం. ఈ బస్ స్టాప్ ఇక్కడ తొలగించడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చింది? ఎవరికి పర్మిషన్ కావాలంటే తక్షణం మేము గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేదా బస్ స్టాప్ తొలగించినట్టు విజయ హాస్పిటల్ యాజమాన్యం కానీ పాత్రికేయ మిత్రుల ద్వారా సమస్య ఎస్సీఆర్ ప్రజలకే తెలియపరచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఇటు బస్ స్టాప్ ను యథాతథంగా పునర్నిర్మించాలి. లేనిచ్చో మేము ఎలాంటి చర్యలకైనా కూడా వెనకాడమని మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీని బాధ్యులు ఎంతటి వారైనా కూడా ఎలాంటి చర్యలకైనా మేము అసలు రాష్ట్ర రోగ చేయడానికి కూడా ఖాళీ వాళ్ళందరం కూడా సంఘటన